అంటే గౌరీ చెప్పింది సరైందేనా? మా జీవితంలో ఏవైతే కష్టాలున్నాయో వాటికి నా స్వభావమే కారణమా? ఇది ఎలా నా తప్పవుతుంది? అందరితో గొడవ పట్టడం సరికాదు కదా. నీ ప్రశ్నకి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. అని మరి నువ్వు ముందు నాదొక ప్రశ్నకి జవాబు చెప్పగలవా? నువ్వు నాకు ఏదైనా అలాంటి వస్తువు చెప్పు, ఏదైతే వెలుగులో ఉన్నప్పటికీ దాన్ని మనం మన కళ్ళతో చూడలేనిది. అలాంటి వస్తువు అంటూ ఏమీ ఉండదు. వెలుగులో ఉన్నప్పటికి కూడా మనం చూడలేని వస్తువు, అదృశ్య వస్తువులు మినహాయించి. నేను అదృశ్య వస్తువుల గురించి మాట్లాడట్లేదు సాయి. అలా అయితే అలాంటి వస్తువు అంటూ ఏమీ లేదు. మనం వెలుగులో ఉన్నా చూడలేని. అయితే నువ్వు నీ కళ్ళతో నీ ముఖాన్ని చూసుకోగలవా? కొన్ని లోపాలు ఉంటాయి మన లోపల. అవి ఎదుటి వాళ్లకి కనిపిస్తాయి, కానీ మనకి మాత్రం కనిపించవు. బహుశా అలాంటి లోపాలు కూడా కొన్ని నీలో ఉన్నాయేమో. వాటిని నీ కళ్ళతో చూడలేకపోతున్నావేమో. సరే, ఈరోజు రాత్రికి మీరంతా ద్వారకామాయికి రాగలరా నన్ను కలవటానికి? తప్పకుండా సాయి. ఖచ్చితంగా రావాలి. ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే సాయి.